హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిసెంబర్ 11 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ చూద్దామండి. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ స్కీమ్కి సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. సో ఈ వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ స్కీమ్కి సంబంధించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనం ఈరోజు ఎనాలిసిస్లో డిస్కస్ చేయడం జరిగిందండి. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేసాము. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇది ప్రభుత్వం నిర్వహించే ఉన్నత విద్యా సంస్థల కోసం పరిశోధనా పత్రికల యాక్సెస్ను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర రంగ పథకము. సో ఇక్కడ ఒకటి సెంట్రల్ సెక్టార్ స్కీమ్, రెండవది హై ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి జర్నల్స్ని యాక్సెస్ చేయడం కోసం తీసుకువచ్చిన ఒక పథకం. సో ఇక్కడ రెండు కరెక్ట్ అండి, మనకి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ వన్ చూడండి. విద్యా మంత్రిత్వ శాఖలోని ఉన్నత విద్యా విభాగం ఈ పథకానికి బాధ్యత వహిస్తుంది. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా అమలు చేయబడుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఈ పథకం యొక్క అమలుకి బాధ్యత వహిస్తుంది. సో మనకి ఇచ్చిన బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. ఆన్సర్ ఏమవుతుంది? సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. సెకండ్ క్వశ్చన్ చూడండి. గగన్యాన్ మిషన్కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. సో గగన్యాన్కి చెందిన క్రూ మాడ్యూల్ యొక్క రికవరీ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసింది ఇస్రో. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశామండి. ఫస్ట్ స్టేట్మెంట్, ఇది ఇస్రో యొక్క మొదటి మానవ సహిత అంతరిక్ష విమాన కార్యక్రమం. సో ఫస్ట్ మ్యాన్డ్ మిషన్ ఆఫ్ ఇస్రో. కరెక్ట్, ఆబ్వియస్లీ మనందరికీ తెలిసిన విషయం ఇది. సెకండ్ వన్, ఇది భూకక్షకు మానవ సహిత అంతరిక్ష విమాన స్వదేశీ సామర్థ్యాన్ని ప్రదర్శించడం దీని లక్ష్యం. సో ఇండిజినియస్ క్యాపబిలిటీస్ ఆఫ్ మ్యాన్డ్ మిషన్, భారతదేశం స్వయంగా మ్యాన్డ్ మిషన్ని తయారు చేసుకోగలదు అని ప్రదర్శించడమే దీని లక్ష్యం. ఎస్ కరెక్టే, కానీ చిన్న క్యాచ్ ఉంది ఇక్కడ. ఇది అధిక భూకక్షకి కాదండి. ఈ గగన్యాన్ మిషన్ని లియోలో ప్రవేశపెడతారు, అంటే భూ నిమ్న కక్షలోకి సుమారు 400 మీటర్ల ఎత్తులో ప్రవేశపెడతారు. కాబట్టి స్టేట్మెంట్ 2 అనేది రాంగ్ ఇక్కడ. థర్డ్ స్టేట్మెంట్ చూడండి. ఈ మిషన్లో మనుషుల్ని తీసుకువెళ్ళగలిగే సిబ్బంది మాడ్యూల్ మాత్రమే ఉంటుంది, అంటే ఓన్లీ క్రూ మాడ్యూల్ మాత్రమే ఉంటుంది. సో క్రూ మాడ్యూల్ ఒక్కటే ఉంటుంది అనేది రాంగ్. ఎందుకు? క్రూ మాడ్యూల్తో పాటు ఇంకొక పేలోడ్ ఉంటుంది, సర్వీస్ మాడ్యూల్ అని పిలుస్తాం మనం. బోత్ క్రూ మాడ్యూల్ అండ్ సర్వీస్ మాడ్యూల్ రెండూ కూడా మనకి గగన్యాన్ మిషన్లో ఉంటాయి. ఈ సర్వీస్ మాడ్యూల్లో ప్రొపల్షన్ సిస్టమ్, ఆర్బిట్ ఇంజెక్షన్ లాంటివి మనకి ఈ ప్రొపల్షన్కి అవసరమైన కిట్ లాగా ఉంటుంది సర్వీస్ మాడ్యూల్ అనేది. సో మనకి ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ గురించి అడగడం జరిగింది. బోత్ 2 and 3 ఆర్ ఇన్కరెక్ట్. సో ఆన్సర్ ఏమవుతుందండి? బి. ఇక్కడ ఎలిమినేషన్ టెక్నిక్ని యూజ్ చేయొచ్చు మనం. మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి 1 ఎక్కడ ఉంటే అక్కడ ఎలిమినేట్ చేసేస్తే ఆన్సర్ బి అవుతుంది. మిగతా 2 స్టేట్మెంట్స్ కూడా చూడాల్సిన అవసరం లేదు. మన థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇటీవల వార్తల్లో ఉన్న T+0 సెటిల్మెంట్ సిస్టమ్కి సంబంధించి క్రింది స్టేట్మెంట్లలో ఏది సరైనది లేదా సరైనవి? సో T+0 సెటిల్మెంట్ సిస్టమ్ అనేది ఈరోజు న్యూస్లో ఉంది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశామండి. ఫస్ట్ స్టేట్మెంట్, T+0 సెటిల్మెంట్లో లావాదేవీలకి సంబంధించిన నిధులు మరియు సెక్యూరిటీలు ట్రేడ్లోకి ప్రవేశించిన రోజునే సెటిల్ చేయబడతాయి. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. అందుకే దానిని T+0 అన్నారు. టీ అంటే ట్రేడింగ్ డే, ఏదైతే ట్రేడింగ్ డే ఉన్నదో అదే రోజు జరిగిపోతుంది కాబట్టి T+0 అన్నారు. అదే నెక్స్ట్ డే అనుకోండి, దానిని T+1 అని పిలుస్తాం మనం. సో T+1, T+2 ఇలాగ ఉంటాయి. 2 రోజుల తర్వాత అయితే T+2 అంటారు. కానీ అదే రోజు ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని సెటిల్ చేయబడతాయి కాబట్టి దానిని T+0 సిస్టమ్ అని పిలుస్తారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ ఇక్కడ. సెకండ్ వన్ చూడండి. ప్రస్తుతం భారతీయ సెక్యూరిటీల మార్కెట్లు ఎక్కువగా T+0 సెటిల్మెంట్ వ్యవస్థపై పనిచేస్తున్నాయి. సో ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఎందుకు? ప్రజెంట్ మనకి లార్జ్లీ వీఆర్ డిపెండ్ అపాన్ T+1 సిస్టమ్. ట్రేడింగ్ జరిగిన తర్వాత రోజు ఈ సెటిల్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అయితే రీసెంట్గా సెబీ ఏం ప్రకటించింది? టాప్ 500 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో షేర్లలో వాటిని T+0 సిస్టమ్కి కనెక్ట్ చేస్తున్నాము అని ప్రకటించడం జరిగింది. సో మనకి సెకండ్ స్టేట్మెంట్ లార్జ్లీ T+0 అనేది రాంగ్. వీఆర్ లార్జ్లీ యూజింగ్ T+1 సిస్టమ్. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఆన్సర్ ఏమవుతుంది? A1 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇటీవల వార్తల్లో ఉన్న విల్లో అనే పదం కింది వాటిలో దేనికి చెందినది? సో విల్లో అనేది మనకి ఈరోజు న్యూస్లో ఇవ్వడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశామండి. ఈ విల్లో అనేది ఏంటి, దేనికి సంబంధించింది అనేది ఇక్కడ క్వశ్చన్. ఫస్ట్ వన్, మానవరహిత వైమానిక వాహనం. సో అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ UAV
కాదు, విల్లో అనేది యూఏవికి సంబంధం లేదు. సెకండ్ వన్ సూపర్ కంప్యూటర్. సో ఇది సూపర్ కంప్యూటరా? కాదండి, విల్లో అనేది సూపర్ కంప్యూటర్ కాదు. సి క్వాంటమ్ చిప్. యా, కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? క్వాంటమ్ చిప్. గూగుల్ విల్లో అనేది క్వాంటమ్ చిప్. గూగుల్ టెక్ దిగ్గజమైన గూగుల్ దీనిని డిజైన్ చేయడం జరిగింది. ఇది మనకి ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ కంటే కూడా ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ని ఒక ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ కొన్ని వేల సంవత్సరాలు పడితే సాల్వ్ చేయడానికి ఈ విల్లో అనే క్వాంటమ్ చిప్ ద్వారా కేవలం మనము నిమిషాల వ్యవధిలోనే దానిని సాల్వ్ చేయగలుగుతాం. సో మనకి ఈ క్వాంటమ్ చిప్ అనేది గూగుల్ రూపొందించడం జరిగిందండి, తయారు చేయడం జరిగింది. ఈ విల్లో అనేది వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ప్రాసెసింగ్ యూనిట్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ డి చూడండి, స్టెల్త్ ఫ్రిగేట్. స్టెల్త్ ఫ్రిగేట్ అనేది యాక్చువల్గా న్యూస్లో ఉంది ఐఎన్ఎస్ తుషిల్కి సంబంధించి, బట్ విల్లోకి దీనికి సంబంధం లేదు. ఆన్సర్ ఏమవుతుందండి? సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈరోజు మన లాస్ట్ క్వశ్చన్ చూడండి, క్యూబిట్స్కి సంబంధించి. యాక్చువల్గా మనకి గూగుల్ విల్లో ఏదైతే క్వాంటమ్ చిప్ ఉందో, సో ఆ కంటెక్స్ట్లోనే క్యూబిట్స్ని మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగిందండి. ఫస్ట్ స్టేట్మెంట్, ఇది క్వాంటమ్ కంప్యూటింగ్లో సమాచారం యొక్క ప్రాథమిక యూనిట్. ఎస్, క్వాంటమ్ కంప్యూటింగ్లో ఈ ఇన్ఫర్మేషన్ సమాచారం యొక్క ప్రాథమిక యూనిట్గా క్యూబిట్స్ని మనం చెప్పుకోవచ్చు. క్లాసికల్ కంప్యూటింగ్లో మనకి బైనరీ బిట్స్ ఉంటాయి, బట్ క్వాంటమ్ కంప్యూటింగ్లో మనము క్యూబిట్స్ని యూజ్ చేస్తామండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, క్యూబిట్లు ఏకకాలంలో 0 మరియు 1 సూపర్ పొజిషన్లో ఉండగలవు. యా, ఈ అడ్వాంటేజ్ క్యూబిట్తో ఇదేనండి. మనకి నార్మల్ డిజిట్స్, నార్మల్ బైనరీ సిస్టంలో 0 ఆర్ 1 రెండిట్లో ఏదో ఒకటే పొజిషన్ చూపించగలం. బట్ క్యూబిట్లో మనము 0, 1తో పాటు 0, 1 అనే ఒక సూపర్ పొజిషన్ని కూడా చూపించగలుగుతాము. సో దీనివల్లనే మనకి ప్రాసెసింగ్ అనేది చాలా ఎక్కువ స్పీడ్లో జరిగే అవకాశం ఉంది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. థర్డ్ స్టేట్మెంట్ చూడండి, క్యూబిట్లు పర్యావరణం నుండి అంతరాయాలకు తక్కువ అవకాశం కలిగి ఉంటాయి. అంటే లెస్ ఇంటర్ఫియరెన్స్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్. బట్ ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి, ఎందుకంటే క్యూబిట్స్ ఆర్ వెరీ ఫ్రెజైల్. చాలా అంతరాయాలకి లోనవుతూ ఉంటాయి, చాలా సెన్సిటివ్గా ఉంటాయి. కాబట్టి ఇది వన్ ఆఫ్ ద మేజర్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లో అని చెప్పుకోవచ్చు. సో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. ఈవెన్ ఎలిమినేషన్ టెక్నిక్ యూజ్ చేసినా మనము ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ 1 and 2 ఆర్ కరెక్ట్ హియర్. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.